మరోవైపు ప్రజారాజ్యంలో నాయకులు మార్పు కోరుతున్నారని, మార్పు కోసమే రాజీనామా చేస్తున్నారని తెలుగుదేశం నేత నందమూరి బాలకృష్ణ ఎద్దేవా చేశారు. అవినీతి కాంగ్రెస్ విధానమైతే పేదల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేయడం తెలుగుదేశం సంస్కృతిని అన్నారు. సెజ్ల పేరుతో అన్నదాతల కడుపు కొట్టే బదులు ఇడుపలపైనే సెజ్లకు ఇవ్వాలంటూ బాలయ్య డిమాండ్ చేశారు. పేదల బతుకుల్లో వెలుగులు నింపటానికే నగదు బదిలీ, ఉచిత కలర్ టీవీ పథకాలు ప్రవేశపెడుతున్నామని కృష్ణా జిల్లా విజయవాడ రోడ్ షోలో బాలకృష్ణ స్పష్టం చేశారు. మహాకూటమి అధికారంలోకి రాగానే రైతులకు మద్దతు ధర, 12 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. ₹1,00,000కే ఇళ్లు, ఉచిత గ్యాస్ కనెక్షన్లతో పాటు సంక్షేమ పథకాల్ని చిత్తశుద్ధితో అమలు చేస్తామని తెలిపారు. నెల నెల ఈ యొక్క డబ్బును అకౌంట్ కి సంబంధించిన ఏటీఎం కార్డు మీ చేతికి ఇస్తుంది. 24 గంటలు పనిచేసి ఏటీఎంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి ఎంతగా ఉంటే అంత డబ్బు మీరు తీసుకోవచ్చు. అలాగే నిరుపేదలకు, పేదవాళ్ళకు, ముఖ్యంగా వాళ్ళకి కలర్ టీవీ ప్రతి కుటుంబానికి, ప్రతి పేద కుటుంబానికి అంటే విజ్ఞానం, వినోద వికాసం మూడింటికి ఉపయోగపడుతుంది. ముఖ్యమంత్రి కావాలన్న వైఎస్ కల నెరవేరిందని, అక్రమాస్తులు కూడగట్టి కొడుకును కోటీశ్వరుణ్ణి చేశారని ఆరోపించారు. అనుమతులు లేకుండా కాలువలు తవ్విన సర్కార్ ఆ కాలువల్లో అవినీతి జలగలు ప్రవహిస్తున్నాయని మండిపడ్డారు. సెజ్ల పేరుతో రాష్ట్రాన్ని బడాబాబులకు ధారాదత్తం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో వాళ్ళకి వాళ్ళ ఈ ముడుపుల్లో భాగం ఇచ్చుకోవడం, మెచ్చుకోవడం అంటే కేంద్రం వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ అరాచక అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం మెచ్చుకోవడం. ప్రజారాజ్య నాయకులు మార్పు కోరుతున్నారని, అందుకే పార్టీని వదిలిపోతున్నారని బాలయ్య ఎద్దేవా చేశారు. పక్క పార్టీల్లోని నాయకులను వలసలకు ప్రోత్సహిస్తూ వలస పార్టీగా మార్చారని ఎద్దేవా చేశారు. సత్తా ఉంటే కొత్త నాయకులను తయారు చేయాలని సూచించారు. వీరికి రైలింజన్ ఒక్కటే మిగిలిందని, టికెట్లు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారంటూ ఆరోపించారు. మరి ఇప్పుడు కొత్తగా ఏదో మార్పు తీసుకొస్తామంటే ఏదో పార్టీలు వెళ్ళండి. సరే, మార్పు మీరు కోరుకోవడం లేదు, ఆ పార్టీలో నాయకులు కోరుకుంటున్నారు. అందుకే ఆ పార్టీ వదిలేసి మార్పు కోరుకుని చాలా మంది నాయకులు ఆ పార్టీని వదిలేసి బయటకు చేస్తున్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేసే తెలుగుదేశాన్ని గెలిపించాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు. అవినీతి కాంగ్రెస్ ను అంతం చేయాలని సూచించారు.